అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా నేనేదో ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టుగా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా క్లారిఫై చేయవలసిన ఆవశ్యకత ఉంది అని నేను చాలా స్పష్టంగా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. కేవలం ప్రజలు ముఖ్యంగా ఒక దేవాలయాల విషయంలో కావచ్చు, నేను పడిన ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఫేక్ ఎస్సీ కేసులు కావచ్చు, అలాగే ఇంకొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని నియమ నిబంధనలు చట్టాలలో క్లారిటీ ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని అనుసరించని చాలా విషయాలు ఉండొచ్చు. అలాగే ప్రజలకు సంబంధించిన ఇంకొన్ని ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు నాకు వచ్చినవి చాలామందికి రావచ్చు. అటువంటి వాటిల పరిష్కారం కోసం ముఖ్యంగా న్యాయస్థానాల్లో పరిష్కారాలకి సూచనలు చేయటం, ఒకరిద్దరు లాయర్లతో పర్మనెంట్గా ఎంగేజ్ చేసి ఎక్కువ మంది ఇష్యూస్ని న్యాయస్థానాల ద్వారా ఆర్ ప్రభుత్వానికి కూడా ఒక మధ్యవర్తిలాగా వ్యవహరించి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటానికి ఒక చిన్న న్యాయవాదుల సెటప్ క్రియేట్ చేస్తే చాలామందికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఫోరం, ఇట్స్ లైక్ ఏ సొసైటీ, ఒక ఫోరం, కొంతమంది న్యాయవాదులను కూడా ఆ ఫోరంలో సభ్యులుగా ఉండి మీరు సేవలు ఉచితంగా నీడీ పీపుల్కి అందించాలి అనే ఒక సామాజిక దృక్పథంతో ఒక సొసైటీ, ఒక స్మాల్ సొసైటీని ఏర్పాటు చేయాలి అనే తలంపుతో ఆ సొసైటీకి తెలుగు వీర లేవరా అనే ఒక అల్లూరి సీతారామరాజు, మా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉంటాయి. సో అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ప్రజలందరూ కూడా తెలుగువారికి ఏమన్నా కష్టం వచ్చినా వారికి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఆ పేరు ఉంటుందని చెప్పి ఒక సొసైటీని ప్రారంభించడం జరిగింది. అసలు ఆ పార్టీకి సొసైటీకి ఎటువంటి సంబంధం ఉండదు. పార్టీ రిజిస్ట్రేషన్ అదొక పెద్ద ప్రాసెస్. సొసైటీ అనేది ఇది సింపుల్ ప్రాసెస్. పబ్లిక్కి సర్వ్ చేయటానికి ఉద్దేశించిన దీన్ని మరి ఎవరికి వాళ్ళు చెలవల పలవలుగా ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం నా బాధ్యతగా భావిస్తూ తెలుగు వీర లేవరా అనేది ఒక స్మాల్ ఫోరం to address the grievances of some public who need legal advice and మరీ నీడీ ఉంటే సో కోర్టులో కూడా ఫైల్ చేయడానికి, ఆర్గ్యుమెంట్స్ కూడా సలహా సంప్రదింపులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయటం కోసం ఉద్దేశించబడింది. ఇది రాజకీయాలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను నా పార్టీలో చాలా సంతోషంగా ఉన్నాను. ఒక బాధ్యత గల చక్కటి పదవిలో ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి, నాకు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అందరితో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. సో వన్స్ ఫర్ ఆల్ కొంచెం క్లారిఫై చేస్తే సమంజసంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. I am extremely happy అని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.